హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు అలోక్ ఇండస్ట్రీస్ షేర్ అనేది ఈరోజు లోవర్ సర్క్యూట్ అనేది టచ్ చేసింది కదా. బట్ నేను 9:15కే మీకు చెప్పాను ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో కూడా చెప్పాను. అలోక్ ఇండస్ట్రీస్ షేర్ అనేది నేను ఈరోజు సేల్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది నాకు అవుట్ పర్ఫామ్గా కనిపిస్తుంది, అలాగే కింద పడే ఛాన్సెస్ ఉన్నాయని నేను ఆల్రెడీ 9:15కే చెప్పాను ఫ్రెండ్స్. అది ఇంకా కింద పడక ముందే నేను చెప్పాను అనమాట. సో ఏ విధంగా అనలైజ్ చేసి చెప్పానో అది గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి అదానీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ కూడా ఇది అప్పర్ సర్క్యూట్ టచ్ చేస్తుంది ఎవ్రీడే. సో ఈ షేర్ని మనం బై చేయొచ్చా లేదా అనే దాని గురించి చూద్దాము. అలాగే అక్కడ ఏం జరిగింది, ఒక 3 days 4 days అనేది కింద పడిన తర్వాత మళ్ళీ ఆ షేర్ అనేది 5% అనేది పైకి ఎందుకు వెళ్తుంది దాని గురించి చూద్దాము. అలాగే మనపురం ఫైనాన్స్ అనే వాళ్ళు షేర్స్ని స్ప్లిట్ చేస్తున్నారు కదా, వాళ్ళ యొక్క షేర్స్ని స్ప్లిట్ చేస్తున్నారు. దీనివల్ల ఈ షేర్ని మనం ఇప్పుడు బై చేయొచ్చా లేదా, ఈ 3 topics మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మనం రీసెంట్గా ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మీరు కనుక ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ వాళ్ళ డీమేట్ అకౌంట్ లింక్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ క్లిక్ చేసి కనుక అప్స్టాక్ డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీగా ఇంటర్డే కాల్స్, అలాగే షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రీగా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 monthsకి. సో మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ వాళ్ళ డీమేట్ అకౌంట్ లింక్ ఉందన్నమాట, ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్స్టాక్ వాళ్ళు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏదైనా స్టాక్ కనుక బై చేసి డెలివరీ తీసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తుంటే కనుక మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు ఫ్రెండ్స్, ఫ్రీ అనమాట బ్రోకరేజ్ ఛార్జెస్. అదే మీరు కనుక ఇంటర్డే ట్రేడింగ్ కానీ అదే కనుక మీరు ఇంటర్డే ట్రేడింగ్ కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది చేస్తే పర్ ట్రేడ్కి 20 rupees ఫీ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా వీళ్ళు రీసెంట్గా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు ఫ్రెండ్స్. సో వీళ్ళు అలా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు వీళ్ళు కొన్ని ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో ఆ ఆఫర్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ మీరు కనుక ఫ్రీ డిమాట్ అకౌంట్ కనుక అప్స్టాక్ వాళ్ళది ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ ఫ్రెండ్స్, ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఫస్ట్ 30 daysకి వీళ్ళు బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమీ తీసుకోవట్లేదు అనమాట. నార్మల్గా అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ మంత్లీ తీసుకుంటారు వీళ్ళు, 25 నుంచి 30 rupees లోపల ఉంటాయి. బట్ ఫస్ట్ మంత్కి మీకు ఫ్రీ బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట. అంతేకాకుండా వీళ్ళు మనీ కంట్రోల్ సైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది 2000 వర్టికల్ ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది మీరు కనుక ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే అప్స్టాక్ వాళ్ళది అది మీకు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయండి. ఆ 3 topicsలో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి అలోక్ ఇండస్ట్రీస్ షేర్ అనేది ఈరోజు ఫస్ట్ లోవర్ సర్క్యూట్ అని టచ్ చేసింది. ఇది నేను ముందే ప్రెడిక్ట్ చేసి ఏ విధంగా చెప్పానో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలోక్ ఇండస్ట్రీస్ షేర్ అనేది ఎందుకు ఎవ్రీడే అప్పర్ సర్క్యూట్ ఒక 5 rupees అనే షేర్ 53 rupeesకి ఎందుకు వెళ్ళిందో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ఎందుకు ఇలా వెళ్ళిందంటే, ఈ అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ఆ 5 rupees దగ్గర ఉన్నక ముందు ఒక 6 months ముందు అనేది ఈ షేర్ అనేది డీలిస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వేదాంత ఏ విధంగా డీలిస్ట్ అవుతుందో ఈ షేర్ కూడా మనకి డీలిస్ట్ అయిపోయింది. 2018 2019 ఆ టైంలో ఇది డీలిస్ట్ అయిపోయింది. అంటే మన స్టాక్ మార్కెట్ లోంచి డీలిస్ట్ అనేది చేస్తారనమాట. బట్ ఎప్పుడైతే రిలయన్స్ వాళ్ళు అంబానీ గారు ఎప్పుడైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో మళ్ళీ అదే రీలిస్ట్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. అంటే స్టాక్ మార్కెట్లోకి మళ్ళీ లిస్ట్ అయిందనమాట. అలా అప్పటి నుంచి మనం ఈ షేర్ అనేది 5 rupees 2 rupees 3 rupees నుంచి 5 rupeesకి వచ్చిందనమాట. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో, అంబానీ గారు రిలయన్స్ వాళ్ళు దీంట్లో స్టేక్ అనేది కొన్నారని న్యూస్ వచ్చిందో, అక్కడి నుంచి ఈ స్టాక్ అనేది అప్పర్ సర్క్యూట్ ఎవ్రీడే కూడా ఆ 5 rupees నుంచి అప్పర్ సర్క్యూట్ ఎవ్రీడే 5 rupees 5% అనేది పెరుగుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. బట్ ఎప్పుడైతే ఈ కరోనా టైంలో వీళ్ళు మెడికిట్స్ అనేది తయారు చేస్తున్నారు, అంటే ఈ కరోనాకి కిట్స్ అనేవి తయారు చేస్తున్నారు. సో ఆ డీల్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా 10 rupees 15 rupees 20 rupees అలాగా 55 56 60 rupees కూడా ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్. సో అలా అప్పర్ సర్క్యూట్ అనేది ఈ న్యూస్ వల్ల, ఏది అంబానీ గారు వాళ్ళ యొక్క స్టేక్ అనేది కొనడం వల్ల, అలాగే ఈ మెడికిట్స్ కరోనాకి సంబంధించిన కిట్స్ అనేవి తయారు చేయడం వల్ల ఈ స్టాక్ అనేది పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ స్టాక్ అనేది పైకి వెళ్ళింది. బట్ ఈరోజు అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళి 5% పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోయి 10% అనేది కింద పడింది. 5% పైకి వెళ్ళి మళ్ళీ 5% అనేది కింద పడిపోయింది. సో ఎందుకు ఈ విధంగా పడింది, అలాగే నేను ఆల్రెడీ ముందే ఏ విధంగా చెప్పాను ఇది కింద పడుతుందని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్టర్డే చూసాను ఫ్రెండ్స్. ఎస్టర్డే ఏం జరిగిందంటే, అలోక్ ఇండస్ట్రీస్ షేర్ని నేను ఎవ్రీడే కూడా చూస్తాను అనమాట. మార్నింగ్ 9 అవ్వగానే చూస్తాను ఇది అప్పర్ సర్క్యూట్లో వెళ్తుందా లోవర్ సర్క్యూట్లో వెళ్తుందా, ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి. సో అలా చూసినప్పుడు ఏం జరిగిందంటే, ఆ స్టాక్ అనేది నార్మల్గా అయితే అప్పర్ సర్క్యూట్లోకి ఎవ్రీడే వెళ్ళిపోయి 9 o'clockకే మనకి అసలు
సెల్లర్స్ ఎవరు లేకుండా అమ్మే వాళ్ళు లేకపోవడంతో ఆ బయర్ ఆర్డర్స్ అలాగే ఉండేవి. బట్ ఏమైందంటే ఎస్టర్డే 9:15, 9:16, 9:17 కూడా, అంటే మార్నింగ్ 9:17 దాకా కూడా ఆ ట్రేడ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ట్రేడ్ చేస్తారు. నాకు నిన్నే కొంచెం అనుమానం వచ్చింది ఫ్రెండ్స్. బట్ నేను ఏం చేశానంటే నిన్న ఇది అప్పర్ సర్క్యూట్ వెళ్ళింది కదా అని ఇంకో 50 క్వాంటిటీ అనేది యాడ్ చేశాను అనమాట. ఆల్రెడీ నాకు 400 క్వాంటిటీ ఉంటే నేను ఇంకో 50 క్వాంటిటీ అనేది యాడ్ చేశాను, అంటే 50 షేర్స్ అనేవి బై చేశాను. బట్ ఈ రోజు మార్నింగ్ చూస్తే ఈ రోజు మార్నింగ్ కూడా అది 9:15, 9:16, 9:17, 9:20 దాకా కూడా ట్రేడింగ్ అనేది జరిగింది. అంటే బయర్స్ కి సెల్లర్స్ కి మధ్యలో ట్రేడింగ్ అనేది జరిగింది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది ఫ్రెండ్స్, ఏంటంటే ఈ షేర్ అనేది ఖచ్చితంగా కింద పడుతుంది. అది 9 o'clock ఓపెన్ అయినప్పుడు అప్పర్ సర్క్యూట్ టచ్ చేయకుండా అది 9:15 కి ట్రేడ్ అవుతుంది. ఇలా ట్రేడ్ అవుతుంది అంటే ఏంటంటే ఎవరో బిగ్ ప్లేయర్ అతను ఇప్పుడు దాకా ఏదైతే మనీ అనేది ఇన్వెస్ట్ చేసి అప్పర్ సర్క్యూట్కి తీసుకొచ్చారు ఆ షేర్ని ఆయన సెల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఒక బిగ్ డీల్ అనేది జరుగుతుంది సెల్లింగ్ సైడ్. సో ఆ షేర్ అనేది ఖచ్చితంగా కింద పడిపోతుంది ఫ్రెండ్స్. అది అనలైజ్ చేసి మాత్రమే నేను టెలిగ్రామ్ గ్రూప్లోను అలాగే మన పబ్లిక్ వాట్సాప్ గ్రూప్లో చెప్పాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా అప్పర్ సర్క్యూట్కి వెళ్ళే స్టాక్స్లో చేస్తే మీరు ఖచ్చితంగా అనలైజ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ అనమాట. ఆ విధంగా అనలైజ్ చేసి చెప్పాను. నా షేర్స్ అన్ని కూడా నేను సెల్ చేస్తాను అనమాట. ఏదైతే నా 450 క్వాంటిటీ షేర్స్ ఉన్నాయో అన్ని కూడా సెల్ చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది లోవర్ సర్క్యూట్ టచ్ చేసే ముందే నేను చేస్తాను అనమాట. అంటే ఆ 5% గ్యాప్ మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు మాత్రమే మొత్తం క్వాంటిటీ అనేది సెల్ చేస్తాను. ఆ విధంగా నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో చెప్పాను ఫ్రెండ్స్, ముందే అనలైజ్ చేసి. ఇది మన ఫస్ట్ అనమాట. ఇప్పుడు సెకండ్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ ఏంటి, అదానీ గ్రీన్ అనేది లాస్ట్ 2 days 3 days గా అది లోవర్ సర్క్యూట్ టచ్ చేసింది. అంతకు ముందుకు అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి లోవర్ సర్క్యూట్ టచ్ చేసింది. అందరూ ఏ విధంగా సెల్ చేయాలి సార్ అని చాలా మంది అడిగారు. బట్ ఇప్పుడు మళ్ళీ చూస్తే నిన్న ఇవాళ అవి మళ్ళీ అప్పర్ సర్క్యూట్ టచ్ చేస్తుంది. మనం ఇక్కడ చార్ట్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు అదానీ గ్రీన్ ఎనర్జీ లాస్ట్ 5 days చార్ట్ చూడండి, కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్ అని టచ్ చేసింది. మనం ఇక్కడ చూస్తే కనుక కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్ ఒక 5 days 6 days టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది అప్పర్ సర్క్యూట్లో వెళ్తుంది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో మళ్ళీ, అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ 5 days లో లాస్ట్ 2 days నుంచి మళ్ళీ ఇది అప్పర్ సర్క్యూట్కి వెళ్తుంది. సో ఇలాంటి షేర్ని మనం ఇప్పుడు బై చేయాలా లేదా అనే దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే కింద లో లెవెల్స్లో, మీరు ఇక్కడ చూడండి 1 month చార్ట్ చూస్తే, ఎవరైతే ఈ లో లెవెల్స్తో ఒక పెద్ద డీల్ అనేది జరిగిందో, ఎవరైతే ఒక పెద్ద బిగ్ ప్లేయర్ అనే వాళ్ళు బై చేశారో ఆ షేర్ అనేది కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్ని తీసుకెళ్లారు ఫ్రెండ్స్. ఒక్కసారిగా ఇది కొంచెం హై వాల్యుయేషన్లో ఉంది అని తెలియగానే ఈ షేర్స్ని ఇక్కడ అతను సెల్ చేస్తారన్నమాట. అక్కడి నుంచి ఆ షేర్ అనేది అప్రాక్సిమేట్లీ June 23rd నుంచి ఈ రోజు దాకా, అంటే 2 days బ్యాక్ దాకా, అంటే June 30 దాకా ఆ 7 days అనేది ఆ స్టాక్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతూ వచ్చింది. బట్ ఏమైందంటే మళ్ళీ ఎవరో ఒక పెద్ద డీలరు ఆ స్టాక్స్ని మళ్ళీ బై చేశారు ఫ్రెండ్స్. అలా బై చేయడం వల్ల మళ్ళీ ఇది ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ టచ్ చేస్తుంది. సో ఈ విధంగా ఒక పెద్ద డీల్ అనేది జరుగుతుంది. అంటే బిగ్ ప్లేయర్స్ బ్యాక్ ఒక పెద్ద స్కామ్ అనేది జరుగుతుంది. మన రీటైల్ ఇన్వెస్టర్స్ని తొక్కడానికి ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీ కింద లో లెవెల్స్లో కొని పై లెవెల్స్లో సెల్ చేసేస్తున్నారు. అలా సెల్ చేసేసి ఆగుతున్నారా అంటే లేదు, మళ్ళీ ఏం చేస్తున్నారు, అది కొన్ని రోజులు కింద పడినంతో ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు చూడడంతో మళ్ళీ అక్కడ ఒక పెద్ద డీల్ జరిగి మళ్ళీ ఆ స్టాక్ని పైకి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఒక పెద్ద గ్యామ్లింగ్ అనమాట. అయితే ఈ స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అవుతుందో అలాంటప్పుడే ఇలాంటి కొన్ని స్టాక్స్ని అలా నెమ్మదిగా పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ కొంత క్వాంటిటీ అనేది అక్కడ సెల్ చేసేసి మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ బై చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్తారు. సో ఇదంతా కూడా స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు, అంటే ఎప్పుడే 2008 క్రాష్లో ఇలాంటిప్పుడు మాత్రమే ఇలాంటి స్టాక్స్ అనేవి ర్యాలీస్ అనేవి చూస్తుంటాం ఫ్రెండ్స్. జనరల్గా ఎక్కువ స్టాక్స్ నార్మల్గా మన మార్కెట్ అనేది హై లెవెల్స్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ 1 or 2 స్టాక్స్ మాత్రమే ఉంటాయి అనమాట. బట్ ఇలా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 10 స్టాక్స్ 20 స్టాక్స్ అనేవి ఇలా ఈ విధంగా ట్రేడ్ అవుతున్నాయి. సో మీరు రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే మీ ఏదైతే మనీ ఉందో, మీరు హార్డ్ ఎర్న్ మనీ అయితే కనుక ఇలాంటి స్టాక్స్లో పెట్టకపోవడం మంచిది ఫ్రెండ్స్. ఒకవేళ పెట్టినా సరే వితిన్ 5 to 10 daysలో ఒక 5% 10% అనేది తీసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ అదానీ గ్రీన్ ఎనర్జీలో మనం ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలా అంటే, మళ్ళీ ఎవ్రీడే కూడా 5% ఇస్తుంది అంటే మీరు ఇన్వెస్ట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. చూడండి మార్కెట్ కనుక పాజిటివ్లో ఉండి ఈ స్టాక్ కూడా ఒక 1% 2% అనేది పెరుగుతున్నట్టయితే స్టాక్ ఆ రోజు కనుక అది ట్రేడబుల్, అంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉన్నట్టయితే కనుక ఆ స్టాక్ని ఇంటర్డే ట్రేడింగ్ చేయండి ఫ్రెండ్స్. ఆ 5% అనేది మీ ప్రాఫిట్ తీసుకోండి, లేకపోతే ఒక 3% అనేది ప్రాఫిట్ తీసుకోండి. బట్ ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయకండి ఫ్రెండ్స్ ఎవ్రీడే 5% కోసం. మళ్ళీ ఏదో రోజు ఈ స్టాక్ అనేది కింద పడిపోతుంది, లోవర్ సర్క్యూట్కి మళ్ళీ లాసెస్ కూడా వస్తాయి అనమాట. సో ఇది సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ. ఇప్పుడు మనం థర్డ్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ ఏంటి, మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్లో
ఇప్పుడు ఒక మంచి న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్, ఏంటంటే వాళ్ళు స్టాక్ స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే స్టాక్ అనేది ఓవర్ వాల్యుయేషన్ లో ఉందని చెప్పి స్టాక్ అనేది స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. అలా స్టాక్ స్ప్లిట్ చేయడానికి ఒక మీటింగ్ అనేది పెడుతున్నారు. సో ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఈ స్టాక్ స్ప్లిట్ ఏ ప్రైస్ కి వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తారనమాట. సో ఇప్పుడు ఇది మంచి న్యూస్. సో అలాగే ఈ స్టాక్ అనేది మనకి మంచిది. ముందు అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ముతూట్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ఈ ముతూట్ ఫైనాన్స్ అనేది మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఒక మంచి న్యూస్ వచ్చింది. ఏంటంటే ఈ స్టాక్ మనకి స్ప్లిట్ అనేది జరుగుతుంది. అంటే స్టాక్ స్ప్లిట్ అంటే ఇప్పుడు దాకా హై వాల్యుయేషన్ ఉన్న షేర్ ని ఫేస్ వాల్యూ ప్రకారం స్ప్లిట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అలా స్ప్లిట్ చేస్తే మనకి లోవర్ వాల్యుయేషన్స్ అంటే లోవర్ ప్రైసెస్ దగ్గర దొరుకుతుంది. అంటే ట్రేడింగ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అందువల్ల స్టాక్ స్ప్లిట్ అనేది చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ ముతూట్ ఫైనాన్స్ లో. సో దీనికి ఒక మీటింగ్ అనేది పెట్టి దాని తర్వాత డిక్లేర్ చేస్తారు ఫ్రెండ్స్ ఫేస్ వాల్యూ ఎంత, అలాగే దీన్ని ఎన్ని టైమ్స్ అనేది స్ప్లిట్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తారు ఫ్రెండ్స్. సో ఇలా మనకి స్ప్లిట్ అవుతుంది కదా, ఈ షేర్ ని మనం ఇప్పుడు బై చేయాలా లేదా అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ప్రైస్ లో ట్రేడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి, ముతూట్ ఫైనాన్స్ వచ్చేసరికి ప్రస్తుతం 1143 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ హై వాల్యూస్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి జనవరి ఫిబ్రవరి అంటే కరోనా క్రాష్ రాకముందు ఇది మనకి 944 955 ఆ రేంజ్ లో ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. ఆ తర్వాత క్రాష్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ అనేది మనకి 600 రూపీస్ కూడా వెళ్ళింది, కింద కూడా పడింది, 500 రూపీస్ కూడా వెళ్ళింది. అక్కడి నుంచి ర్యాలీ అనేది స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళింది. ఎందుకు ఇలా పైకి వెళ్ళింది? మనకి ఎప్పుడైనా సరే క్రాష్ వచ్చినప్పుడు, స్టాక్ మార్కెట్లో క్రాష్ వచ్చినప్పుడు గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. సో అలా గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి ఇలాంటి గోల్డ్కి సంబంధించిన స్టాక్ ఈ ముతూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు, గోల్డ్ లోన్స్ అనేది గోల్డ్ అనేది తీసుకొని లోన్ అనేది ఇస్తారన్నమాట. అంటే గోల్డ్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకొని కొంత అమౌంట్ అనేది రీటైలర్స్ కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ పిలుస్తారు. సో అందువల్ల గోల్డ్ అనేది రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ అనేది పెరిగింది. ఇంకోటి ఏంటి అంటే ఈ స్టాక్ మనకి బయట కరోనా వల్ల అందరూ లాక్డౌన్స్ లో ఉండడం వల్ల, జాబులు లేకపోవడం వల్ల, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో ఏదైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ అంతా తీసుకెళ్లి ఈ ముతూట్ ఫైనాన్స్ లో పెడతారు ఫ్రెండ్స్. సో అందువల్ల వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీ అనేది గోల్డ్ అనేది వస్తుంది కాబట్టి, సో వాళ్ళకి అనేది మార్కెటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ అనేది ర్యాలీ అనేది అయ్యింది ఫ్రెండ్స్. అంతేకాకుండా అన్ని స్టాక్స్ ర్యాలీ అవడంతో మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ పైకి వెళ్ళడంతో ఈ స్టాక్ అనేది ర్యాలీ అయింది. సో బట్ మనకి నార్మల్ గా ఉన్నప్పుడు ఇది 955, మనం 5 years చార్ట్ చూసినా సరే ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్సే పీక్ లెవెల్స్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసినట్టయితే సో ఎప్పుడైనా సరే ఒక స్టాక్ అనేది ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నప్పుడు ఆ స్టాక్ ని బై చేయకూడదు ఫ్రెండ్స్. సో మనం చూసుకోవాలి. బట్ మీరు అనొచ్చు ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఓవర్ వాల్యుయేషన్ లో షేర్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే ఒక స్టాక్ అనేది ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నప్పుడు ఆ స్టాక్ ని మనం బై చేయకూడదు ఫ్రెండ్స్. అది కూడా ఇలాంటి క్రాష్ ఉన్న మార్కెట్లో, అంటే మార్కెట్ క్రాష్ అయింది, బయట పరిస్థితి బాగాలేదు, అయినా కొన్ని స్టాక్స్ అనేది ర్యాలీ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ తీసుకుంటే రిలయన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగాయి ఫ్రెండ్స్, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగాయి, అందువల్ల ఆ స్టాక్ అనేది ర్యాలీ అయింది. ఓకే, మనకి ఒక రీజన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ లో వితిన్ 6 months to 1 year లో వాళ్ళు ఫారెన్ లో జియో షేర్ ని లాంచ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి న్యూస్. అంతేకాకుండా ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి మన ఈ స్టాక్ లో అనేది ఈ కంపెనీ జియో ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు. సో అందువల్ల రిలయన్స్ అనేది 700-800 నుంచి పైకి ర్యాలీ అయ్యి ఇప్పుడు 1700-1800 లెవెల్ కి రీచ్ అవుతుంది. సో అది నాట్ ఏ ప్రాబ్లం ఫ్రెండ్స్. బట్ ఈ ముతూట్ ఫైనాన్స్ అనేది దీంట్లో ఏ పెద్ద డీల్స్ కూడా జరగలేదు ఫ్రెండ్స్. బట్ గోల్డ్ అనేది మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల, అలాగే బయట ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క గోల్డ్ ని తీసుకెళ్లి పెట్టి వాళ్ళ యొక్క మనీ అనేది తీసుకున్న వల్ల వాళ్ళ యొక్క సేల్స్ కొంచెం ఇంక్రీజ్ అవడం వల్ల ఈ స్టాక్ అనేది పెరిగింది. సో ఇది ఓవర్ వాల్యుయేషన్. అందువల్ల ఆ కంపెనీ కూడా ఈ షేర్ ని స్ప్లిట్ చేద్దాం అనుకుంటుంది ఫ్రెండ్స్. అందువల్లే అనుకుంటుంది, ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఇక్కడ నుంచి ఓవర్ వాల్యుయేషన్ అయింది, ఖచ్చితంగా కింద పడిపోతుంది ఆ స్టాక్. సో అలా కింద పడకుండా ఏం చేయాలి, ఖచ్చితంగా సంథింగ్ ఏదైనా చేస్తే ఆ స్టాక్ అనేది అక్కడి నుంచి ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్టాక్ ని స్ప్లిట్ చేసి ఒక 3 times స్ప్లిట్ చేశారు, లేకపోతే ఒక 5 times స్ప్లిట్ చేస్తే ఆ స్టాక్ అనేది మనకు 200-300 రూపీస్ దొరుకుతుంది. సో అలా స్ప్లిట్ చేసిన తర్వాత 300 రూపీస్కి, లేకపోతే 2 times అంటే ఒకసారి స్ప్లిట్ చేస్తే ఆ 1100 స్టాక్ కాస్త 500 రూపీస్ అయింది అనుకోండి. అంటే ఒక 1100 షేర్ మీ దగ్గర ఉన్నట్టయితే 2 shares అనేవి మీకు వస్తాయి స్ప్లిట్ చేస్తే. సో 500 రూపీస్ దగ్గర వస్తే ఎక్కువ ట్రేడర్స్ అనేవాళ్ళు దాన్ని కొనడానికి ట్రై చేస్తారు. సో అందువల్ల స్ప్లిట్ అనేది చేస్తున్నారు సార్. అంటే వాళ్ళకి కూడా తెలుసు ఆ స్టాక్ అనేది ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది అని, అందువల్ల ఈ ట్రిక్ మీద తీసుకొచ్చి ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వన్స్ ఈ స్ప్లిట్టింగ్ అంతే జరిగిపోయి వాళ్ళు ఎన్ని టైమ్స్ అనేది ఆ స్టాక్ స్ప్లిట్ చేసిన తర్వాత ఒక 2 times స్ప్లిట్ చేస్తే 500 రూపీస్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ముతూట్ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది ఫ్రెండ్స్. సో ఇది నా ఐడియా, మీ పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు. మీరు
కనుక ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ నేను ఎప్పుడైనా సరే ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్న షేర్స్ అనేవి నేను బై చేయను. నేను రిలయన్స్ అనేది 800-900 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. బట్ ఇది ఇప్పుడు అది 1800 రూపీస్ దగ్గర ఉంది. బట్ నా దగ్గర మనీ ఉన్నా నేను ఇన్వెస్ట్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఓవర్ వాల్యుయేషన్ ఉంది. ఆ స్టాక్ ఖచ్చితంగా కింద పడుతుంది, అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం. ఒక 1400-1500 లెవెల్కి వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఈ ముతూట్ ఫైనాన్స్ కూడా ఈ స్టాక్ అనేది మనకి కింద పడాలి, లేదా ఆ స్ప్లిట్ జరిగిన తర్వాత ఆ స్టాక్ అనేది మనకు 200 రూపీస్కో లేకపోతే ఒక 500 రూపీస్కో మనకు దొరికితే అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్. ఈ వీడియోలో మనం ఏమేం చూసాం, అలోక్ ఇండస్ట్రీస్ లోవర్ సర్క్యూట్ ఎందుకు టచ్ చేసిందో అది చూసాము. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఈ అదాని గ్రీన్ ఎనర్జీ ఏ విధంగా మనకి అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ టచ్ చేసి అప్పర్ సర్క్యూట్ టచ్ చేసి స్టాక్ లోవర్ సర్క్యూట్ టచ్ చేసి మళ్ళీ అప్పర్ సర్క్యూట్ ఎందుకు టచ్ చేస్తుంది, అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదో చూసాం. అలాగే ముతూట్ ఫైనాన్స్ అనే షేర్ స్ప్లిట్ చేయడం వల్ల మనకి బెనిఫిట్సా లేకపోతే ఇప్పుడు మనం ఈ ప్రైస్ దగ్గర బై చేయొచ్చా అనే దాని గురించి చూసాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.